గ్రేప్స్ చూడండి కొమ్మల కిందికి వచ్చేసినాయి. ఇవన్నీ పైకి కట్టాలి. చిన్నగా ఉన్నాయి కదా, అవి రాలిపోతాయేమో అనిపిస్తుంది. ఇవన్నీ తెంపితే ఏంటంటే మళ్ళీ పూత స్టార్ట్ అయింది. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఈరోజు కొంచెం హార్వెస్ట్ ఉంది. మిర్చి, కొన్ని బీరకాయలు ఉన్నాయి. టమాటా మొక్కలు పూతకు రెడీ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ చూడండి వంకాయ మొక్కలు ఇలా అయినాయి. ఇప్పుడు ఇవి కూడా నేను చిగుర్లు తుంచేస్తా. ఎందుకంటే కొమ్మలు ఇక్కడ నుండి కొమ్మలు స్టార్ట్ అవుతాయి. ఎక్కువ బుషి అయితే ఏమవుతుందంటే కాయలు ఎక్కువ వస్తాయి. ఇలా తీసేస్తున్నా చూడండి. కొంచెం ఇంత అయినాక తీయాలి, ఇంత చిన్నగా ఉన్నప్పుడు తీయద్దు. ఇప్పుడు ఇది తీయచ్చు, ఇది తర్వాత తీస్తా. ఇక్కడ టమాటా చూడండి, నేను ఇక్కడ తుంచిన కదా, ఇక్కడ నుంచి ఇంకొకటి వచ్చింది కొమ్మ, ఇది ఒకటి వచ్చింది, ఇక్కడ తుంచింది ఇలా ఉంది, సైడ్లకి వెళ్ళి 2 వచ్చినాయి. ఇది అప్పుడు చిన్నగా ఉన్నది కాబట్టి తుంచలేదు, ఇప్పుడు దీన్ని తీసేస్తున్నా. మిర్చి కూడా ఎన్ని వచ్చినాయి చూడండి, ఇక్కడ నేను తుంచిన కాబట్టి ఇవన్నీ సైడ్లకి వెళ్ళి ఇట్లా వస్తున్నాయి. ఈ సోరకాయ బీరకాయ పాకుతున్నాయి. ఇక్కడ పాలకూర స్టార్ట్ అయింది. ఇంకా ఇవి ఇంతే సైజు, పెద్దగా అవవు. చూడండి ఒక్క ముక్కకే ఇగో ఇక్కడ కూడా కొమ్మలు స్టార్ట్ అయినాయి. చూడండి కింద కూడా కొమ్మలు స్టార్ట్ అయ్యి పూత స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా కాయలు స్టార్ట్ అయినాయి. ఈ మొక్కకు ఏం లేదండి, కొంచెము మనము ఉల్లిగడ్డ పొట్టు ఉంటుంది, ఎల్లిగడ్డ పొట్టు ఉంటుంది. ఇవి మెయిన్ మిర్చికి అవి మంచిగా పనిచేస్తాయి. అవి ఒక కుండీలో పెట్టుకొని ఒక్క చెట్టు పెట్టినా కూడా అప్పుడప్పుడు సైడ్కి పెట్టేయండి. ఆ ఉల్లిగడ్డ పొట్టు ఎల్లిగడ్డ పొట్టును కొంచెం కొంచెం ఇంతింత పెట్టొద్దు, ఒక్క మొక్కకి కొంచెం అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిండ్రు అనుకోండి, ఇట్లా మిర్చి కాస్తాయి. బియ్యం కడిగిన నీళ్ళు ఇట్లా ఉల్లిగడ్డ పొట్టు ఎల్లిగడ్డ పొట్టు వేయండి, ఇలా మిర్చి మనం తీసుకోవచ్చు. ఇట్లా కడిగి అట్లా వేసుకోవచ్చు అంతే, డస్ట్ తప్ప ఏముండదు దీంట్లో. చూడండి ఇన్ని వచ్చినాయి, ఇంకా చెట్టుకున్నాయి. నేను ఇక్కడి నుండి ఈ పక్కనే కదా తెంపింది. కనీసం మిర్చి అయినా పండించుకోవచ్చు ఈజీగా. ఒక 2 మొక్కలు 3 మొక్కలు ఉన్నాయనుకోండి, సరిపోతాయి, రోజు కొన్ని వస్తాయి. ఇక్కడ చూడండి ఇది ఈ సంవత్సరం పెట్టింది కాదు, పోయిన నేను వర్షాకాలం పెట్టిన మొక్క ఇది. పోయినసారి కాసింది, ఈసారి. వంకాయ అయినా మిర్చి అయినా ఒక 2 years అట్లా ఉంటాయి, 3 years అయినా ఉంటాయి. చూడండి ఎన్ని వచ్చినాయి. ఇప్పటికి ఈ సైడే తెంపుకున్నా కదా, ఇటు సైడ్ ఉన్నాయి. ఒక సైడు పూత వస్తుంది మళ్ళీ. చూడండి నేను ఇది తీసిన అనుకోండి ఇంకా ఎక్కువ వస్తాయి ఇవి తెంపినాక.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేస్తే మంచి హెల్దీ ఫుడ్ తినొచ్చు. కొంచెమైనా, మొత్తం పండించుకోకపోవచ్చు కొనకుండా, కాబట్టి కొంచెమైనా తినొచ్చు. ఈ పెస్టిసైడ్స్ నుంచి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చూడండి ఇవన్నీ అసలు హాఫ్ కేజీకి ఎక్కువనే వస్తాయా అనిపిస్తుంది నాకు. ఇంకా ఉన్నాయి కదా. మీరు చూస్తున్నారు, ఇది ఒకటే మొక్క. నేను ఎక్కువ యూట్యూబ్లో గార్డెన్ వీడియోలే ఎక్కువ చూసేదాన్ని. చూసి ఇలా స్టార్ట్ చేసి నేను కూడా హెల్తీ ఫుడ్ తింటున్నా కదా, మీరు కూడా స్టార్ట్ చేయండి. పెద్ద రిస్క్ ఏమి ఉండదు. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పుల కడిగిన నీళ్ళు సరిపోతుంది. ఒక టబ్బుకు ఒక మొక్క పెట్టుకుంటే ఇంత హెల్తీగా వస్తుంది. ఒక టబ్బులో ఒక 4-5 పెట్టిండ్రు అనుకోండి, బలం సరిపోదు. ఇప్పుడు మళ్ళీ పూత ఎక్కువ స్టార్ట్ అవుతుంది. కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి అక్కడక్కడ ఉంచేస్తున్నా, అవి ఇంకా పెరగలేదు కదా. దాదాపు అయిపోయినాయి, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి అవి అవ్వాలి. చూడండి ఎన్ని వచ్చినాయి. బీరకాయలు కట్ చేసుకుందాము. నేను ఇవంతా హార్వెస్ట్ అయినాక చూపిస్తుంది, కట్ చేయడానికి కాదు. ఇక్కడ చూడండి సీతాఫలము స్టార్ట్ అవుతున్నాయి. చూడండి చిన్న చిన్న పిందెలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సమ్మర్లో కాసినాయి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి వింటర్కి. ఇది సూర్యముఖి మిర్చి కదా, కారం ఎక్కువ ఉంటుంది. కొన్ని ఫ్రై కర్రీలలో మనం వాడుకోవచ్చు, కొన్ని వేస్తే సరిపోతుంది. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ బీరకాయలు చూడండి మళ్ళీ వచ్చినాయి. ఇక్కడ చూడండి నేను ఇన్ని హార్వెస్ట్ చేసుకున్నా. అటు సైడ్ ఉన్నాయి, ఇంకా ఇటు ఉన్నాయి. ఇది కొన్ని చిన్నగా ఉన్నాయి, చూద్దాం.